श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधव तीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾ। ವೇದಪೀಠ ವಿರಿಂಚಿ ಭವಶಕ್ರಾದಿಸುರ ವಿಜ್ಞಾನದಾಯಕ ಮೋದ ಚಿನ್ಮಯ ಗಾತ್ರ ಲೋಕ ಪವಿತ್ರ ಸುಚರಿತ್ರ ಛೇದ ಭೇದ ವಿಷಾದ ಕುಟಿಲಾಂತಾದಿ ಮಧ್ಯ ವಿದೂರ ఆదానాదికారణ పాదరాయణ పాహి సత్రాణ. నిన్నటి రోజున మన హరికథామృతసారము పాఠమునందు జగద్గురువులకే గురువైనటువంటి సాక్షాత్తు శ్రీ నారాయణుని అవతారమైనటువంటి భగవాన్ వేదవ్యాసుల వారి స్తోత్రాన్ని చెప్పుకున్నాము నిన్నటి రోజున ప్రతిపదార్థము వేదవ్యాసుల వారి స్తోత్రాన్ని జగన్నాథదాసుల వారు సరస్వతి భారతుల స్తోత్రం అయిన తరువాత ఎందుకు చేశారు అనేటటువంటి విషయాలను చెప్పుకోవటం జరిగింది. ఈరోజు ఈ పద్యంలో ఉన్నటువంటి ఒక్కొక్క విశేషణము వేదవ్యాసుల వారికి జగన్నాథదాసులు ఒక్కొక్క విశేషణాన్ని ఇచ్చారు. ఆ ఒక్కొక్క విశేషణము ఎంతటి అర్థాన్ని కలిగి ఉంటూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని, ప్రతి ఒక్క విశేషణం యొక్క వైశిష్ట్యాన్ని చూద్దాం. వేదపీఠ అంటే వేదములనే ఆసనముగా ఉన్నటువంటి రమాదేవి, లేదా వేదము అంటే ఉపాయము అంటే యోగాన్నే ఆసనముగా కలిగి ఉన్నటువంటి వారు, పీఠముగా కలిగి ఉన్నటువంటి వారు, యోగాసనమునందు ఆరూఢులైనటువంటి వారు వేదపీఠ అనంటే. ఇంకా విశేషమైన అర్థం ఉన్నది ఈ వేదపీఠ శబ్దానికి. పీఠము అనంటే ఆశ్రయము అని అర్థం. వేదపీఠ అంటే వేదములకు పీఠము అని అర్థం. అంటే వేదములకు ఆశ్రయభూతులు. అపౌరుషేయములు, పౌరుషేయములు అని వేదములు రెండు విధములు. ఋగ్యజుస్సామ అథర్వణ వేదములు ఈ 4 అపౌరుషేయములైతే, అంటే ఎవరి చేత రాయబడనటువంటివి అయితే, మహాభారతాది ఇతిహాసములు, భాగవతాది పురాణములు ఇవన్నీ కూడా
పౌరుషేయ వేదములు అని చెప్తూ ఉన్నారు. ఛాందోగ్యోపనిషత్తు చెబుతూ ఉన్నది, ఇతిహాస పురాణ పంచమో వేదానాం వేద అని. ఈ అపౌరుషేయ పౌరుషేయ వేదములనేటటువంటి రెండు విభాగములందు అపౌరుషేయములైనటువంటి ఋగాది వేదములను, అంటే అనంతావై వేదా, అనంతమైనటువంటి వేదములను, రాశీభూతంగా ఉన్నటువంటి వేదములను శ్రీమన్నారాయణుడు బాదరాయణుడిగా అవతరించి వేదములను యజుస్సామ అథర్వణ వేదములుగా, మళ్ళీ వాటిని శాఖోపశాఖలుగా విభాగించటం చేత వారు బాదరాయణుల వారు వేదవ్యాసులయ్యారు. ఆ వేదములను పునః అభివ్యక్తం చేయటం వలన వాటికి వేదములకు ఆశ్రయాన్నిచ్చారు వేదవ్యాసుల వారు. వేదాంగములైనటువంటి శిక్షాది వేదాంగములను నిరూపించి వాటి అర్థములను ఆవిష్కరించారు. తరువాత ఋగ్యజుస్సామ అథర్వణ వేదములుగా విభాగించి వాటిని శాఖోపశాఖలుగా విభాగించి వాటిని జైమిన్యాది శిష్యులకు ఉపదేశించారు. ఈ కారణం చేత, ఈ కార్యం చేత వేదములకు ఆశ్రయమునిచ్చినటువంటి వారు, వేదములకు ఆశ్రయమైనటువంటి వారు ఈ వేదపీఠ శబ్దానికి అర్థము. ఇక పౌరుషేయమైనటువంటి అంటే ఒకరి చేత రచింపబడినటువంటి, పురుషుని చేత రచింపబడినటువంటివి పౌరుషేయములు. భారతము వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటిది, వేదార్థ నిర్ణయంగా మళ్ళీ పంచమ వేదంగా రచించబడినటువంటిది వేదవ్యాసుల వారి చేత భారతము. అంతేకాకుండా 18 పురాణములు రచించి వేదార్థములను లోకానికి తెలియజేశారు. హయగ్రీవ రూపముతో తామే రచించినటువంటి మూల రామాయణమును, నారాయణ రూపంతో రచించినటువంటి పంచరాత్రాగమమును పునః ప్రసారం చేసినారు. ఈ రీతిగా వీటన్నింటికీ పౌరుషేయ ఆగమమునకు, పౌరుషేయ వేదమునకు ఆశ్రయభూతులయ్యారు వేదవ్యాసుల వారు. ఇక వేదాభిమాని దేవత అయినటువంటి మహాలక్ష్మి, బ్రహ్మ, వాయు, సరస్వతి, భారతి, గరుడ, శేష వీళ్లకు ఆశ్రయాన్నిచ్చి వాళ్లను రక్షించేటటువంటి వారు కాబట్టి వేదవ్యాసుల వారిని వేదపీఠ అనేటటువంటి విశేషణముతో స్తోత్రం చేస్తూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. వేదపీఠ అనేటటువంటి శబ్దమే, విశేషణమే వేదవ్యాసుల వారి అవతార విశేష కార్యాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక వేదవ్యాసులుగా 28వ ద్వాపర యుగంలో చివర యందు సత్యవతి పరాశరుల కుమారునిగా జన్మించి గౌతమముని శాపము చేత లుప్తమైనటువంటి, తిరోధానమైనటువంటి జ్ఞానాన్ని మళ్ళీ పునరుత్థానం చేశారు వేదవ్యాసుల వారు. అంతేకాకుండా ఋషులకు, మునులకే కాకుండా బ్రహ్మాది దేవతలకు కూడా జ్ఞాన విశేషము దాని వలన లభించింది. అందుకే విరించి భవశక్రాది సుర విజ్ఞానదాయక అని మనకు జగన్నాథదాసుల వారు చెబుతున్నారు. ఇది తంత్రసార సంగ్రహంలో ఆచార్యుల వారు చెప్పినటువంటి వాక్యము యొక్క అర్థమే ఇది. విరించి భవ శక్రాది సుర విజ్ఞానదాయక. విజ్ఞానరోచి పరిపూరితాంతర్బాహ్యాండకోశం హరితోపలాభం
తర్కాభయేతం విధి శర్వ పూర్వ గీర్వాణ విజ్ఞానద మానతోస్మి. విధి శర్వ పూర్వ గీర్వాణ విజ్ఞానద మానతోస్మి అని తంత్రసార సంగ్రహంలో ఆచార్యుల వారు ఏమి చెప్పారో దానినే ఇక్కడ శక్రాది విరించి భవ శక్రాది సుర విజ్ఞానదాయక అంటే వేదాభిమాని దేవతలకు ఆశ్రయభూతులైనటువంటి వారు. ఈ వేదపీఠ అనేటటువంటి విశేషణము ఇంతటి విశిష్టమైనటువంటి అర్థాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇక మోద చిన్మయ గాత్ర. మోద అంటే ఆనందము, చిత్ అంటే జ్ఞానము, మోద చిన్మయ గాత్ర అంటే ఆనంద జ్ఞానములే దేహముగా కలిగినటువంటి వారు వేదవ్యాసుల వారు. మోద చిన్మయ గాత్ర అనంటే వేదవ్యాసుల వారు ఆనందము జ్ఞానమే దేహముగా కలిగినటువంటి వారు. జ్ఞానానందములే దేహముగా కలిగి ఉన్నటువంటి వారు అంటే అప్రాకృత శరీరము కలిగినటువంటి వారు, ప్రకృతి సంబంధమైనటువంటి సత్వరజస్తమో గుణభూయిష్ఠులు కారు. వారు అప్రాకృతులై జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి వారు అంటే ప్రాకృత దేహములు లేనటువంటి వారు, ప్రాకృత దేహము నుండి జన్మించినటువంటి వారు కాదు అని తెలియజేయటానికే, వారు అప్రాకృతులు అని తెలియజేయటానికే మోద చిన్మయ గాత్ర అని జగన్నాథదాసుల వారు వేదవ్యాసులను సాక్షాత్తు నారాయణుని అవతారము అప్రాకృత శరీరులు అని తెలియజేస్తూ ఉన్నారు. మనకు సుమధ్వ విజయంలో కూడా మొట్టమొదటి శ్లోకమే కాంతాయ కళ్యాణ గుణైకధామ్నే, కళ్యాణ గుణములే ముఖ్య ఆశ్రయముగా కలిగినటువంటి వారు, కళ్యాణ గుణములే దేహముగా కలిగినటువంటి వారు అని నారాయణుణ్ణి నారాయణాచార్యుల పండితాచార్యుల వారు స్తోత్రం చేస్తూ ఉన్నారు. నారాయణుడు ఏ విధంగా అప్రాకృత శరీరుడో ఆ విధంగానే వేదవ్యాసుల వారు సాక్షాత్తు భగవంతుని అవతారము, వేదవ్యాసుల వారు కూడా ప్రకృతి సంబంధము లేనటువంటి అప్రాకృత శరీరము కలిగినటువంటి వారు అని అర్థం. ఇక నారాయణ పండితాచార్యుల వారు మణిమంజరి గ్రంథంలో కూడా వందే గోవిందమానంద జ్ఞానదేహం పతిం శ్రియ, జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి గోవిందుడు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అంటే మోద చిన్మయ గాత్ర అంటే ఈ విధంగా అప్రాకృత శరీరము కలిగినటువంటి వారు వేదవ్యాసుల వారు సాక్షాత్తు భగవంతులు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక లోక పవిత్ర, లోకాన్ని పవిత్రం చేసేటటువంటి లోక పావనులు. అంటే ఈ లోకమునందు ఉన్నటువంటి పవిత్ర పదార్థములన్నింటిలో అత్యంత పవిత్రమైనటువంటి వారు అగ్రగణ్యులు పవిత్రంలో. అందుకే మహాభారతంలో విష్ణు సహస్రనామాధ్యాయంలో పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం అని చెబుతూ ఉన్నారు. పవిత్రులకే పవిత్రులు, మంగళానికే మంగళము. ఇక్కడ సాక్షాత్తు భగవంతుని అవతారము వ్యాసో నారాయణో హరి అని చెప్పుకుంటూ ఉన్నాము. ఏ భగవంతుని పాదము నుండి గంగాదేవి ఉద్భవించింది, ఆ గంగాదేవి లోకపావని, లోకములో ఉన్నటువంటి అందరి పాపములను పోగొట్టేటటువంటి లోకపావనిగా అవుతూ ఉన్నది. లోకపావని అయినటువంటి గంగ ఆ భగవంతుని పాదముల నుండి ఉద్భవించినది. అంటే లోకపావని అయినటువంటి గంగ భగవంతుని పాదముల నుండి ఉద్భవించినది అని అంటే భగవంతుని పాదము ఎటువంటిది? పావనకే పావన, పవిత్రానికే పవిత్రము. లోకాన్ని పవిత్రం చేసేటటువంటి గంగకే పావిత్ర్యాన్ని, పవిత్రతను ఇచ్చేటటువంటి వారు. అందుకే లోక పవిత్ర అని మనకు ఇక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా
అత్యంత పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని లోకానికి ఇచ్చి లోకాన్ని పవిత్రం చేసేటటువంటి వారు. భగవద్గీతలో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని చెబుతూ ఉన్నారు. గీతాచార్యుడైనటువంటి కృష్ణుడు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, ఈ లోకమునందు జ్ఞానమునకు సమానమైనటువంటి పవిత్రమైనటువంటిది లేదు అంటే అతి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని లోకానికి ఇచ్చేటటువంటి వాళ్ళు వీరు. కాబట్టి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని లోకానికి ఇచ్చి లోకాన్ని పవిత్రం చేస్తున్నారు కాబట్టి లోక పవిత్ర. ఇక పుణ్యతీర్థములు, మనము పవిత్రులు కావడానికి గంగా, గోదావరి, కావేరి, కృష్ణ, కపిల ఈ నదులకు వెళ్ళి మనం స్నానం చేస్తూ ఉన్నాం. అయితే ఇవి మన దేహాన్ని పవిత్రం చేస్తూ ఉన్నాయి. అయితే జ్ఞానతీర్థము, జ్ఞానం అనేటటువంటిది మన స్వరూపమునే పవిత్రం చేస్తూ ఉన్నది. అందుకే దాసులు అన్నారు, స్నానమాడిరో జ్ఞానతీర్థదలి, జ్ఞానతీర్థమునందు స్నానము చేయండి అని చెబుతూ ఉన్నారు. ఈ జ్ఞానతీర్థాన్ని ఇచ్చినటువంటి వారు వేదవ్యాసుల వారు. లోకాన్ని పవిత్రం చేసేటటువంటి జ్ఞానతీర్థాన్ని ఇచ్చినటువంటి వారు వేదవ్యాసుల వారు. కాబట్టి లోక పవిత్ర అని అంటూ ఉన్నారు. ఇక సుచరిత్ర, మంగళకరమైనటువంటి చరిత్ర కలిగిన వారు. చరిత్ర అంటే క్యారెక్టర్, ఒకని యొక్క నడవడిక, వాని యొక్క కథ, వాని యొక్క లీలలు. వేదవ్యాసుల వారు మంచి చరిత్ర కలిగినటువంటి వారు. అందుకే వేదవ్యాసుల వారి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాము. దుర్యోధనునికి చరిత్ర ఉన్నది. అయితే దుర్యోధనుని కథ, రావణాసురుని కథ, హిరణ్యకశిపుని కథ, వాని చరిత్రను మనం వినటం లేదు. ఎందుకు? అది దుష్ట చరిత్ర. సుచరిత్రులు గారు వాళ్ళు, దుష్ట చరిత్ర కలిగినటువంటి వారు. వేదవ్యాసుల వారు మంచి చరిత్ర కలిగినటువంటి వారు. అయితే ఘృతాచి దర్శనం చేత వేదవ్యాసుల వారు శుకాచార్యులను పొందినారు. కాబట్టి వేదవ్యాసుల వారు కూడా కాముకులు, స్త్రీ వ్యామోహము కలిగినటువంటి వారు. కాబట్టి వాళ్ళు సుచరిత్ర కలిగినటువంటి వారు కాదు అని కొందరు సరిగా అర్థం చేసుకోకుండా తత్వాన్ని వేదవ్యాసుల వారిని కూడా కాముకులుగా చెప్పేటటువంటి వారు ఉన్నారు. అయితే అక్కడ ఘృతాచి వేదవ్యాసుల వారి మధ్య నడిచినటువంటిదే వేరే. అక్కడ వేదవ్యాసుల వారు ఘృతాచిని కామించలేదు. ఘృతాచియే వేదవ్యాసుల వారిని మోహించి శుకాచారులను పొందాలని ఆమె వచ్చినటువంటిది. అయితే అసుర మోహనార్థము, నేను నిన్న చెప్పినట్లుగా త్రివిధ జీవరాశులలో తామస జీవరాశులకు మోహక జ్ఞానము, అన్యథా జ్ఞానము, అయథార్థ జ్ఞానం రావటానికి వేదవ్యాసుల వారు ఘృతాచిని కామించినట్లుగా నటించారు తప్ప అక్కడ వారు కామించలేదు. ఎందుకు? వాళ్ళు అప్రాకృత శరీరము కలిగినటువంటి వారు కాబట్టి వారికి ప్రకృతి సంబంధమైనటువంటి కామము ఇటువంటివి వాళ్లకు ఉండదు. దీనికి ప్రమాణంగా ఘృతాచి వేదవ్యాసుల వారి యొక్క ప్రసంగంలో ఏమి జరిగింది అనేటటువంటి విషయాన్ని మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో 10వ అధ్యాయంలో మనకు చెబుతూ ఉన్నారు. శుకీహి భూత్వా హ్యగమద్ ఘృతాచి వ్యాసం విమత్నంతముతారణీం తం అకామయన్ కాముకవత్స భూత్వా తయా అర్థితస్థం శుకనామధేయం
చక్రే హ్యరణ్యోస్తనయంచ సృష్ట్వా విమోహయం తత్వమార్గేష్వయోగ్యాన్ అయోగ్యాన్. తామస జీవరాశులు వారికి వేదవ్యాసుల పట్ల అన్యథా జ్ఞానం రావాలి, వేదవ్యాసుల వారు భగవంతుడు కాదు, అతను కూడా ఒక సామాన్య ఋషి అనేటటువంటి మోహక జ్ఞానం రావాలి అని చెప్పి వేదవ్యాసుల వారు ఘృతాచిని మోహించినట్లుగా కామించినట్లుగా నటించారే కానీ వారు వాస్తవంగా వాడు కామించలేదు. ఎందుకు? అతను మనం ముందే చెప్పుకున్నట్లుగా మోద చిన్మయ గాత్ర, జ్ఞానానందములే శరీరముగా కలిగినటువంటి అప్రాకృత శరీరులు కాబట్టి వారు ఘృతాచిని కామించలేదు. కాబట్టి సుచరిత్ర, మంచి చరిత్ర కలిగినటువంటి వారు వేదవ్యాసుల వారు. ఇదే విషయాన్ని వేదవ్యాసుల వారు అంబిక, అంబాలిక మరియు ఆమె దాసియందు విచిత్రవీరుడు వీళ్లను జన్మ ఇచ్చినప్పుడు కూడా అక్కడ వాళ్లకు అక్కడ దేవతా కార్యము, అంతేగాని మనము వెనుక చెప్పుకున్నట్లుగా మన మానవ ప్రమాణాలతో, కలియుగ ప్రమాణాలతో, మానవ ప్రమాణాలతో దేవతలను భగవంతులను మనము కొలవరాదు. కాబట్టి వేదవ్యాసుల వారు సుచరిత్ర, మంచి చరిత్ర కలిగినటువంటి వారు అని చెబుతూ ఉన్నారు. ఇక ఛేద భేద విషాద కుటిలాంతాది మధ్య విదూర. ఛేద భేద, ఛేదించటం అంటే కత్తిరింపబడటం. మనము బ్లేడుతో కోసుకుంటే మన దేహము కత్తరింపబడుతుంది. అయితే వేదవ్యాసుల వారి యొక్క దేహము ఛేదము అంటే ఛేదించటం, కత్తరించటం, భేదించడం, చీల్చటం, విషాదము దుఃఖపడటం, కుటిల అంటే కపటత్వము, ఆది మధ్యాంత విదూర, ఆది మధ్య అంత్యము లేనటువంటి వారు, ఈ దోషములేవి లేనటువంటి వారు వేదవ్యాసుల వారు అని మనకు చెబుతూ ఉన్నారు. హరివంశంలో సత్యం సత్యం పునఃసత్యముద్ధృత్య భుజముచ్యతే, వేదశాస్త్రాత్ పరం నాస్తి న దైవం కేశవాత్ పరం అని ఉంటూ ఉన్నది. అంటే వేదశాస్త్రముల కంటే ఉత్తమమైనటువంటిది ఏదీ లేదు, దైవము అయినటువంటి కేశవుని కంటే ఇంకొక దైవము లేదు, ఇది కేశవుడే సర్వోత్తముడు, ఇది సత్యము సత్యము పునః పునః ఇది సత్యము అని నేను భుజమెత్తి చాటుతాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ విధంగా వేదవ్యాసుల వారు చాటినప్పుడు వీరభద్రుడు వేదవ్యాసుల వారి యొక్క భుజములను కత్తరించాడు అనేటట్టు కత్తరించి ఆ వేదవ్యాసుల వారి యొక్క భుజములను ఊరేగించినాడు అని ఒక అజ్ఞానముతో తామసులు క్షుల్లకమైనటువంటి వ్యాఖ్యానములను చేస్తారు, అవహేళన చేస్తారు. అయితే వేదవ్యాసుల వారు సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే, వేదశాస్త్రాత్ పరం నాస్తి న దైవం కేశవాత్ పరం అని భుజమెత్తి ఎలుగెత్తి చాటి చెప్పినది నిజమే. అయితే వీరభద్రుడు వేదవ్యాసుల వారి భుజములను కత్తరించాడు అనేటటువంటిది అవివేకుల కల్పన మాత్రమే. ఏ పురాణమునందు ఈ ఉల్లేఖము లేదు. దీనినే శ్రీ వాదిరాజ గురుసార్వభౌముల వారు తమ పాషండ ఖండన వ్యాసస్తోత్రంలో వివరంగా విశ్లేషించి సమర్పకముగా పరిహారాన్ని చూపెట్టారు వేదవ్యాసుల వారు. అంటే ఇక్కడ ఛేద కత్తరించటము, చీల్చటము వేదవ్యాసుల వారి శరీరమును, ఇటువంటి దోషములు వాళ్లకు లేదు అని అర్థం. ఇక విషాద కుటిల అంత్య
ఆది మధ్య విదూరుడు. విషాదము దుఃఖించటం. దుఃఖిస్తే వేదవ్యాసుల వారు భగవంతులు కారు. దుఃఖము అనేటటువంటిది ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము కలిగినటువంటి వారికి మాత్రమే వస్తుంది, కానీ మోద చిన్మయ గాత్రులకు రాదు. జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి అప్రాకృత శరీరము కలిగినటువంటి వేదవ్యాసుల వారికి విషాదము, దుఃఖము అనేటటువంటిది ఉండదు. అందుకే అన్నారు విషాద కుటిలాంతాది మధ్య విదూర. ఛేద భేద విషాద కుటిల అంత్య ఆది మధ్య విదూర. విషాదము దుఃఖము లేనటువంటి వారు. మనకు భాగవతంలో 17 పురాణములు రచించిన తరువాత వేదవ్యాసుల వారు చింతాక్రాంతులై ఉన్నప్పుడు నారదుల వారు వచ్చి వేదవ్యాసుల వారిని అడుగుతారట, ఎందుకు మీరు చింతాక్రాంతులై ఉన్నారు అంటే, ఎందుకో నాకు 17 పురాణములను రచించిన తృప్తి లేదు, ఇంకా అసంతృప్తి ఉన్నది అన్నప్పుడు, అప్పుడు నారదుల వారు వేదవ్యాసుల వారిని మీరు సమాధి భాషయందు భాగవతాన్ని రచించండి అని ప్రార్థించినప్పుడు, నారదుని ప్రార్థన మేరకు సమాధి భాషయందు 18వ పురాణంగా వేదవ్యాసుల వారు శ్రీమద్ భాగవతాన్ని రచించారు. భాగవతంలో ఈ ప్రసంగం ఉన్నది. అయితే అప్పుడు అంటే వేదవ్యాసుల వారికి కూడా దుఃఖం ఉంటూ ఉన్నది, అసంతృప్తి ఉన్నది. కాబట్టి వేదవ్యాసుల వారు ఒక సామాన్య ఋషి, భగవంతుడు కాడు అనేటటువంటి దానిని మనము అంగీకరించడానికి సాధ్యం కాదు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుని అవతారమైనటువంటి జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి వేదవ్యాసుల వారికి దుఃఖము, అసంతృప్తి అనేటటువంటిది ఉండదు. అయితే ఎందుకయ్యా అలా ఉన్నారు అనంటే లోక విడంబనార్థము. మనం ముందే చాలాసార్లు చెప్పుకున్నట్లుగా తామస జీవరాశులు వేదవ్యాసుల వారిని ఒక సామాన్య ఋషిగా భావించి అతడు భగవంతుడు కాడు అనేటటువంటి అన్యథా జ్ఞానము, మోహక జ్ఞానము వారికి రావడానికి వేదవ్యాసుల వారు విషాదముతో ఉన్నట్లుగా, చింతాక్రాంతులై ఉన్నట్లుగా నటించారే కానీ అది నిజము కాదు. అందుకే విషాద దూర అంటే దుఃఖము నుండి దుఃఖము లేనటువంటి వారు అని చెబుతూ ఉన్నారు. ఇక కుటిలత్వము, కుటిలం అంటే కపటత్వము, మోసము, ఇటువంటిది వారికి లేదు. ఎక్కడ వేదవ్యాసుల వారిలో, మనలో, సామాన్య మనుష్యులలో, ప్రకృతి సంబంధమైనటువంటి జీవులలో ఉన్నటువంటి కపటత్వము, మోసము ఇటువంటివి లేనటువంటి వారు కుటిల. అంత్య ఆది మధ్యములు లేనటువంటి వారు, ఆది మధ్యాంతములు లేనటువంటి వారు. ఆది అంటే పుట్టుక, మధ్య అంటే పెరిగి ఒక ఉండటము, తరువాత అంత్యము మరణించటం. ఈ ఆది మధ్యాంత విదూరులు వేదవ్యాసుల వారు. ఎలాగా నరసింహస్వామి ఎలాగైతే జడ పదార్థమైనటువంటి స్తంభము నుండి ఉద్భవించి అదృశ్యుడయ్యాడో, అదేవిధంగా వేదవ్యాసుల వారు కూడా నరసింహుని వలె ప్రాదుర్భవించారు, అదృశ్యమయ్యారు అని మహాభారత తాత్పర్య నిర్ణయమునందు ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. యథా నృసింహాకృతి విరాసీత్ స్తంభాత్ తథా నిత్యతనుత్వతో విభుః ఆవిర్భవేద్యోషితి నో మలోతస్తథాపి మోహాయ నిదర్శయేత్ తథా. ఈ పుట్టటము, పెరగటము, అంత్యం ఉండటము అనేటటువంటివి అన్నీ కూడా దుష్టులకు, తామస జీవులను మోహించటానికి, వారికి మోహక జ్ఞానం రావటానికి నటించినదే తప్ప వేదవ్యాసుల వారికి ఆది మధ్యాంతములు లేదు, నరసింహస్వామి వలె ప్రాదుర్భూతులయ్యారు, అదృశ్యులయ్యారు అని చెబుతూ ఉన్నారు. ఇక ఇక్కడ ఇంకొక
ఒక ప్రమేయ రహస్యం ఉంటూ ఉన్నది. ప్రతి ఒక్క కల్పమునందు వేరే వేరే వ్యాసుల వారు పుడతారు. అలాగే వాళ్ళు మరణము కలిగినటువంటి వారే. అయితే ప్రతి ద్వాపర యుగమునందు ఒక వ్యాసుల వారు రావటం అనేటటువంటిది, అవతరించడం అనేటటువంటిది నిజమే. అయితే అందులో 3, 7, 16, 25, 28వ ద్వాపర యుగములలో మాత్రమే, అంటే 3వ ద్వాపర యుగము, 7వ ద్వాపర యుగము, 16వ ద్వాపర యుగము, 25వ ద్వాపర యుగము, 28వ ద్వాపర యుగములందు సాక్షాత్తు భగవంతుడే, నారాయణుడే వేదవ్యాసునిగా అవతరిస్తారు. ఈ 5 మార్లు భగవంతుడు వేదవ్యాసులుగా అవతరించిన ఈ వ్యాసునికి, అంటే సాక్షాత్తు నారాయణుని అవతారమైనటువంటి ఈ వ్యాసుల వారికి ఆది మధ్యాంతములు లేనటువంటి వారు అని మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఈ విధంగా మనకు ఆది మధ్యాంత విదూరా అని చెప్పుకున్నాం. అంటే ఇంతవరకు ఈరోజు వేదపీఠ విరించి భవశక్రాది సుర విజ్ఞానదాయక మోద చిన్మయ గాత్ర లోక పవిత్ర సుచరిత్ర ఛేద భేద విషాద కుటిలాంతాది మధ్య విదూర అనేటటువంటి విశేషణాలకు విశేషమైనటువంటి అర్థాన్ని చెప్పుకున్నాము. ఇక ఆదానాది కారణ, బాదరాయణ, సత్రాణ, పాహి అనేటటువంటి ఈ పదముల అర్థాలను మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ, అంతేకాకుండా కానీనో వ్యాస, కన్యాపుత్రుడు వేదవ్యాసుల వారు అనేటటువంటి ఒక మాట ఉంటూ ఉన్నది. అది ఎంతవరకు ఆ మాట వేదవ్యాసుల వారి విషయంలో సమంజసము, సూక్తము అనేటటువంటి ఈ విషయాలన్నింటినీ మనము రేపటి పాఠంలో చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.